ఆదిపురుష్ మూవీ ట్రైలర్ సగం అగ్ని పరీక్షను ఫేస్ చేసి సక్సెస్ అయింది. అసలు పరీక్ష ముందుంది. ఇలాంటి పరీక్ష నాగ చైతన్యకి ఎదురవుతోంది. ఎన్టీఆర్ తో పాటు చిరు కూడా అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండకు కూడా పరీక్షా కాలం దగ్గర పడింది. ఇంతకీ వీళ్ళు ఫేస్ చేయబోయే పరీక్ష ఏంటి? రిజల్ట్ ఎలా ఉండబోతోంది? టేక్ ఏ లుక్. ఆదిపురుష్ మూవీ ట్రైలర్ పేలింది, కానీ సినిమా గట్టెక్కుతుందా? ఇదే ప్రశ్నకి సమాధానం జూన్ 16న తేలబోతోంది. సాహో, రాధేశ్యామ్ పంచ్ తర్వాత ప్రభాస్ చేసిన మూవీ అవటం, టీజర్ బాలేదనటం, ఆ తర్వాతే పాటలు, ట్రైలర్ దుమ్ముదులపడంతో లెక్కలు మారాయి. పాజిటివ్ వైబ్స్ వచ్చినా కానీ జూన్ 16న ప్రభాస్కి అగ్ని పరీక్ష తప్పేలలేదు. విజయ్ దేవరకొండ కూడా భారీ పరీక్షకు సిద్ధమయ్యాడు. లైగర్ లాంటి ఫ్లాప్ తర్వాత తను కోలుకునేందుకు 2 సినిమాలు చేస్తున్నాడు. ఖుషి పూర్తయింది. స్పై థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో సెప్టెంబర్లో తనకి అసలైన పరీక్ష ఎదురు కాబోతోంది. లైగర్ ఫ్లాప్ తో అర్జున్ రెడ్డి నుంచి పెళ్లి చూపులు జమానాకి తన మార్కెట్ పడిపోయింది. కాకపోతే యూత్ లో క్రేజ్ మాత్రం అలానే ఉంది. అందుకే ఖుషి లాంటి సాఫ్ట్ మూవీతో విజయ్ గట్టెక్కుతాడా అనే డౌట్లు పెరిగాయి. నాగ చైతన్య వరుసగా ఫ్లాప్లతో ఢీలా పడ్డాడు. బంగారాజు లాంటి యావరేజ్ హిట్ తర్వాత థ్యాంక్ యూ, లాల్ సింగ్ చెడ్డా కూడా ఫ్లాప్ అయింది. అందుకే కస్టడీ నాగ చైతన్యకు అగ్ని పరీక్ష లాంటి సినిమా అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి గాడ్ ఫాదర్ కలిసి రాలేదు. వాల్తేరు వీరయ్య లాంటి ఒరిజినల్ మూవీసే కలిసొచ్చాయి. ఇప్పుడు భోలా శంకర్ కూడా రీమేకే అవటంతో ఇది ఎంతవరకు చిరు గేరుని మారుస్తుందో అన్న డౌట్లు కూడా పెరిగాయి. అసలే మెగాస్టార్ కి ఆచార్య పంచ్ కోలుకోలేని దెబ్బ వేసింది. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ వచ్చినా కానీ ఆచార్య తాలూకు భయాలు పోలేదు. అందుకే ఆగస్టు 11న ఈ హీరోకి భోలా శంకర్ రూపంలో అగ్ని పరీక్ష తప్పేలా లేదంటున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ తీస్తున్న మూవీ కూడా ఎన్టీఆర్ కి అగ్ని పరీక్ష లాంటిదే. దీనికి తోడు జక్కన్నతో సినిమా చేశాక ఏ హీరోకైనా ఫ్లాప్ పడటం కామన్. ఆల్రెడీ RRR తర్వాత చెర్రీ ఆచార్య రూపంలో పంచ్ ఫేస్ చేశాడు. మరి కొరటాల శివ మూవీతో ఎన్టీఆర్ గట్టెక్కుతాడా? వచ్చే ఏడాది సమ్మర్లోనే తేలనుంది.